ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 86 ఆవిర్భావ వేడుకలు పెద్దపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈఐఎఫ్బి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కార్యదర్శి బొంకూరి సురేందర్ సన్నీ మాట్లాడుతూ, భారతదేశ స్వాతంత్రం కొరకు అలుపెరగని పోరాటం చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు మరి ఏదైతే సమాజ స్థాపన జరగాలని ఆకాంక్షించారో దానికి అనుగుణంగానే మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించి నేటికి 86వ సంవత్సరం జరుగుతున్న ఈ శుభతరుణాన్ని పురస్కరించుకొని పెద్దలు గౌరవనీయులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ సురేందర్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరి ఫౌండేషన్ 86వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్లు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఏదైతే నేడు రాజకీయ పార్టీలు ఓట్ల ద్వారా రాజ్యాధికారాన్ని చేజించుకొని మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు మరి ప్రజలకు కావాల్సిన నిత్యం అందవలసిన విద్య, వైద్యం, ఉపాధి వీటిని కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ మరి ప్రజలను అష్టకష్టాల పాలు చేస్తున్నటువంటి పరిస్థితులు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరును మనం గమనిస్తూనే ఉన్నాం. మరి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు బండ సురేందర్ రెడ్డి గారి నేతృత్వంలో మరి యువకులను మరి ఒక గొప్ప ప్రణాళికబద్ధంగా మరి అన్ని స్థానాల్లో పోటీ చేసే విధంగా ఒక పటిష్టమైన నాయకత్వాన్ని తీసుకొని మరి ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఆ రోజు కలలు కానీ దేశ స్వాతంత్రం కొరకు మరి అల్పెరుగాని పోరాటాలు చేశారో వారు మన ముందు ఉంచినటువంటి ఆశయాలను కూడా మరి పుణుకుపుంచుకొని నాటి నుండి నేటి వరకు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అన్ని విధాలుగా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోతూ నిరంతరం పోరాటాలను నిర్మిస్తున్నటువంటి క్రమాన్ని కూడా మరి పెద్దపల్లి ప్రాంత ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి నేడు కేంద్ర ప్రభుత్వము నిర్వహిస్తున్నటువంటి కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో మరి నక్సలైట్లను బూటక ఎన్కౌంటర్ల పేరున కాల్చి చంపుతూ మరి ఒక అనాగరికత లాగా ఒక అనాగరిక క్రీడలాగా మరి చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మరి వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. కగార్ ఆపరేషన్ను ఎత్తివేయాలి, మరి ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు నాయకత్వంతో శాంతి చర్చలు జరిపి ఏదైతే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకు పోవాలని మరి ఏదైతే లేఖ రాశారో దానికి అనుగుణంగా మేము కూడా మరి కగార్ ఆపరేషన్ను ఎత్తివేసి మరి శాంతి చర్చలను జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి రాబోయే రోజులలో పెద్దపల్లి ప్రాంతమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మరి ఉత్సాహవంతులైన యువకులను తీసుకొని మరి వారిని ఒక పటిష్టమైన కార్యకర్తలుగా సుభాష్ చంద్రబోస్ అడుగుజాడలలో నడిచే విధంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాలకు భిన్నంగా మరి వారిని ఒక పటిష్టమైన నాయకత్వ లక్షణాలను పుణుకుపుచ్చుకునేలా తయారు చేసి మరి ప్రతి నియోజకవర్గం నుండి గ్రామస్థాయి వరకు మరి వారిని అన్ని స్థానాలలో కూడా పోటీ చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. భవిష్యత్తులోనే ఈ వచ్చే నెల 1వ తారీఖు నుండి మరి అన్ని వార్డులలో మరి గ్రామాలలో పర్యటనలు చేసి సుభాష్ చంద్రబోస్ గారి ఇజాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోయే విధంగా మరి కేంద్రం మరియు రాష్ట్ర నాయకత్వాన్ని ఏదైతే మా ముందుంచిన లక్ష్యాలను మరి అధిగమించటకు శాయశక్తుల కృషి చేస్తామని, అలాగే మరి పోయిన ఎలక్షన్లో కూడా సోదరి
అనూష మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేయడం జరిగింది. మరి ఏదైనప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఒక గట్టి పోటీనిచ్చి మరి కొద్దిపాటి తేడాతోటే ఓటమి చవి చూడడం జరిగింది. మరి ఆ ఓటమి నుండి నేర్చుకున్నటువంటి స్ఫూర్తి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మరి ఏదైతే ఉపాధి అవకాశాలు కావచ్చు, రేషన్ కార్డుల సమస్యలు కావచ్చు, ఇందిరమ్మ గృహాల సమస్యలు కావచ్చు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైంది. కాబట్టి వాటిని అన్నింటిని కూడా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మరి ఒక నిర్మాణాత్మకంగా ఒక పోరాటాన్ని నిర్మించడము మరి అందరూ కూడా కంకణబద్ధులు కావాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తున్నాం.